రెండేళ్ల కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై చంద్రబాబు వెన్నుపోటును ప్రజలకు తెలియపరచడానికి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తిరుపతి వైసీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు అసమర్థ పాలన, అక్రమాలు, విస్మరించిన హామీలు, నిరుద్యోగులను దగా చేసిన డీఎస్సీపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నామంటున్న భూమన అభినయ్ రెడ్డితో మా ప్రతినిధి నారాయణరెడ్డి ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్ల పైన వైసీపీ నిరసనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తిరుపతిలో కూడా 5,000 మందితో నిరసన ర్యాలీ చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఓవైపు టీడీపీ విజయోత్సవ సభ నిర్వహిస్తుంది, మరోవైపు కూటమి ప్రభుత్వం చేపట్టిన అదే ఈ రెండేళ్ల పాలన పైన వెన్నుపోటు కార్యక్రమాన్ని నిరసన పిలుపునిచ్చారు. ఏ విధంగా చూడాలి దీన్ని? తెలుగుదేశం పార్టీ తాము ఈ రెండేళ్ల విజయోత్సవ సభను జరుపుకోవడానికి గల కారణం, మేము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చాము. మా రాజ్యం రామరాజ్యం కన్నా కూడా గొప్పగా ఉందని ఊదరగొట్టుకోవడానికి సభను అతిపెద్ద రీతిన తిరుపతిలో ఏర్పాటు చేశారు. కానీ వాస్తవంగా ప్రజలు అలా అనుకోవడం లేదు. ఈ రెండేళ్లలో తాము తగబడ్డామని, మోసపోయామని, వంచబడ్డామని బలంగా నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనేటటువంటి పేరుతో అధికారంలోకి ఎక్కి ఆ హామీల ఊసే మర్చిపోయారన్నటువంటి విషయం ప్రజల్లో చర్చకు ఉంది. ప్రధానంగా ఆయన ఇచ్చినటువంటి హామీలలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు, దాని గురించి అస్సలు మాట్లాడడం లేదు. రైతులకు 20,000 ఇస్తానన్నారు, దాని గురించి ఎత్తడం లేదు. మహిళా నిధి కింద 15,000 రూపాయలు ప్రతి ఆడబిడ్డకు ఇస్తానన్నారు, దాని గురించి మాట్లాడడం లేదు. అసలు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బిల్లులు చెల్లించకుండా చాలామంది వైద్యానికి అయ్యేటటువంటి ఖర్చుతో సతమతమైపోయిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. అలానే డిఎస్సి పేరుతో వాళ్ళు పాల్పడినటువంటి మెగా కుంభకోణం అంతా ఇంత కాదు. ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డున పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్క పోస్టుని 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు అన్నట్టు ఈ సంతలో గొర్రెల వేలంపాటలాగా వాటిని అమ్ముకున్న నీచమైనటువంటి పనికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూనుకునింది. ఇన్ని కారణాల కారణంగా ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల విపరీతమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దాన్ని బహిరంగంగా తెలియజేయడానికే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. డిఎస్సీ పైన 13వ తేదీ ఎమ్మెల్సీలతో కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము, బహిరంగ చర్చకు వైసీపీ దానికి సిద్ధమా అని చెప్పి సవాల్ విసిరారు. దాన్ని ఏ విధంగా మీరు స్వీకరిస్తారు? వైసీపీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. మీకు మీ తప్పులను మేము ఎత్తి చూపిన ప్రతిసారి మా మీద మీరు దాడి చేయడం తప్ప దాన్ని నిరూపించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు కొత్తగా మేము చర్చకు సిద్ధం అంటున్నారు. చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళ సిద్ధంగా ఉందన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఇంకా కూడా నిజాలను వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద సిబిఐతో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపితే తప్ప నిజాలు బయటపడేటటువంటి అవకాశాలు లేవన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వం కూడా ప్రజలను దగా చేసిందే తప్ప ఇచ్చిన హామీలను అమలు చేయలేదని చెప్పి కూడా భూమన అభినయ్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే తాము ప్రజల పక్షాన నిరంతరం ఉండి పోరాటం చేస్తాం తప్ప తాము ఎక్కడా కూడా తగ్గే పరిస్థితి లేదు. డిఎస్సీ పైన కూడా బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి చెప్పడం జరిగింది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజు న్యూస్, తిరుపతి.